ఇళ్ళకు వచ్చిన తర్వాత ఇంతకుముందు మనోడు అట్టంటోడు, వాడి మాట తీరు, వాడి చూపు, వాడి ప్రవర్తన తెలిసిందేగా. హల్లెలూయా. ఇప్పుడు వాడు తెల్ల వస్త్రాలు వేస్తున్నాడన్న, మంచిగా నీట్గా సమురు పెట్టుకొని పక్క పాపడు తెస్తున్నాడు. ఇంతకుముందు పిచ్చుగుళ్ళలాగా ఉండే జుట్టు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకునే వ్యక్తి ఇప్పుడు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా తన జీవితాన్ని కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు చూసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పారు, అదేందమ్మా మన ఇంటి పక్కన మందిరం ఉంటే ఆడికి పోతాడో. అంటే ఆడు మొన్నటిదాకా చెడిపోవటానికి గల కారణం మీరే కదా. దేవుని నమ్ముకొని దేవుని కలిగి ఉండి కూడా ఇష్టానుసారంగా బ్రతికారు కదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడారు కదా, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించారు కదా. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికితేనే కదా. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని తెలుసుకున్నా కూడా ఇదే కానీ బ్రతుకేమో అని అనుకొని ఆడికి విరక్తి కలిగి కదా బ్రతుకు మార్చుకోకుండా అలా బ్రతికింది. ఇప్పుడు తన జ్ఞానాన్ని తెచ్చుకొని, తన బుద్ధి తెచ్చుకొని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎక్కడికి పోతే పోనీ 4 రోజులు వాడు తెలుసుకున్న తర్వాత ఎక్కడ మేలుకరమైందో వాడు తెలుసుకొని అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఆలీలు కలిపి, లోకంలో ఒక సామెత ఉంటుంది, 4 మంత్రసానులు కలిసి ఒక వ్యక్తి కాలు ఎరగొట్టారంట. 4 మంత్రసానులు, నువ్వు కట్టి, నువ్వు ఆ బెందలై, లేకపోతే ఆ మందు పోయి, అది పోయి, ఇది పోయి, 4 కూర్చున్నారు. పాపం వాడు ఎరగొట్టుకున్న కాలు వస్తే ఇంకాస్త ఎరగొట్టి పంపించారు. అలాంటి వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే నీ నాశనాన్ని కోరుకొని నీ పతనాన్ని చూడాలన్నటువంటి మనుషులు బయలుదేరుతున్నారు. నువ్వు గుర్తుపట్టు. ఇస్సాకు కూడా అలాంటి ప్రజల మధ్యలోనే బ్రతుకుతున్నారు, శత్రువులు. అరే ఆయన పంట వేసి సమృద్ధిగా పండితే, హల్లెలూయా. ఇప్పుడు మీరు పంట వేసి మీ ఇంట్లోనే పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. ఆ పంటని మీకు కావాల్సినంత ఉంచుకొని మిగతాదంతా ఏం చేస్తారు కదా. అమ్మిన తర్వాత అది ఇంకొకరికి పోద్దుగా, ఇంకొకరు తింటారుగా, ఇంకొకరు పోషించబడతారుగా. ఓ అబ్బా ఎంత బిజినెస్. వీళ్ళకి బుర్ర ఉండొద్దు కాస్తైనా. అరే ఇస్సాకుని తమ దేవుడైన యెహోవా ఇస్సాకు పక్షాన్ని నిలిచి ఉండి అతను చేసేది ప్రతిదీ ఆశీర్వదిస్తున్నాడు. త్రవ్విన ప్రతి గుంటలో ఓటబడుతుంది. అది మనకే కదా మేలుకరమైందని అతన్ని బలపరచట్లా, లేదా అతని మేలు కోరుకోవట్లా, అతని నాశనాన్ని కోరుకుంటున్నాడు. అలాంటి శత్రువుల మధ్యలో ఇస్సాకు అంట దేవుని ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా బ్రతికాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దామా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా బ్రతికాడు? యేసయ్య ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్య ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? యేసయ్య ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? అటువంటి ప్రజల మధ్యలో ఎలా బ్రతికాడు? ఆయన బ్రతుకు ఎలా ఉంది? ఆశ్చర్యకరంగా వాళ్ళు చూసి ఒప్పుకున్న శత్రువు ఒప్పుకుంటున్నాడండి. అబ్బా అమ్మే, మీ దేవుడు చాలా గొప్పోడు, అమ్మే మీ దేవుడు చాలా సర్వశక్తి కలిగిన వాడు. అటువంటి దేవుడే, కానీ ఏం చేద్దాం, కులం రానివ్వట్లా, పరిస్థితులు రానివ్వట్లా, హల్లెలూయా అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి మనమేమి చింతించాల్సిన పనిలే. మనము అనేకులకు ఆశీర్వకరంగా ఉన్నాము. ఆ ఆశీర్వాదమే అనేకులకు రక్షణగా మారును గాక. అనేకులు పాపములో నుంచి, లోకములో నుంచి ఆకర్షించబడిన ప్రతి ఆకర్షణీయమైన పరిస్థితుల్లో నుంచి మన ఆశీర్వాదం అనేకులని దేవుని సన్నిధికి నడిపించును గాక. అలా బ్రతకటానికి మనం తీర్మానం చేసుకుందాము గాక. హల్లెలూయా. అలా బ్రతకాలి. నిన్ను చూసినప్పుడు ఈ రోజుల్లో ఒక విశ్వాసిని చూసినప్పుడు కానీ, దేవుని బిడ్డలను చూసినప్పుడు కానీ సమాజం ఏం మాట్లాడుకుంటుందో తెలుసా? పేతురు రాసిన పత్రిక ఒకసారి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఆ విషయములో వారు నీ సత్క్రియలను చూసి వాటిని బట్టి
చాలమ్మా. అన్యజనులు ఏ విషయాల్లో మిమ్మల్ని దూషిస్తున్నారు అంటే, ఈ రోజున ఒక క్రైస్తవుణ్ణి దూషించటానికి, హల్లెలూయా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. అంటే దేవుని కనుగుడ్డును ముట్టగలిగిన ధైర్యం ఉందంటారా? గుళ్ళలోనికి రానివ్వట్లా, దేవుణ్ణే చూడనివ్వట్లా. ఆకాశ మహాకాశములు సృష్టించిన సృష్టికర్త ఆయన కనుగుడ్డును ముట్టగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే, దాని అర్థం ఏంటంటే, ఆయన భక్తుల్ని ఎవరైనా నాశనం చేయాలని చూసినా, ఆయన భక్తుల్ని ఎవరైనా పాడు చేయాలని చూసినా, ఆయన భక్తులకి ఎవరైనా ఏ పరిస్థితులైనా చేయాలని చూసినా అవన్నీ దేవుడు నిర్వీర్యం చేస్తాడు, వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. మరి ఈరోజు ఎందుకని, లేదా కొంతమంది దేవుణ్ణి కలిగి ఉండి కూడా, అంటే హతసాక్షులు అయ్యే వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లా, దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఎందుకని మరణకరమైనటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు? వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ స్థితిని చూసినప్పుడు ఎందుకని దూషిస్తున్నారు? ఏమని దూషిస్తున్నారండి? దూషించే అనుభవం ఈరోజు లేరా? ఆడండి మొన్నటిదాకా చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు పాపి అయిపోయాడండి. ఆడు మొన్నటిదాకా చాలా మంచోడండి, ఇప్పుడు మంచోడు కాదు, చెడిపోయాడు, మాట మీద నిలబడని వాడు, నీతిగా బ్రతకని వాడు. అంటే ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని ఈ రోజున రకరకాలుగా వారిని చూసి దూషిస్తున్న అనుభవాల్లో ఒక క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. నిన్ను దూషించే వ్యక్తిగా కాదు, దేవుడు అంటాడు నిన్ను తోక కాదు నిన్ను తలగా నేను ఉంచుతానంటాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న వాడిని పొగుడుతారా తిడతారా? మీరు చెప్పండి, పొగుడుతారా తిడతారా? రక్షించబడిన మనల్ని పొగుడుతారా తిడతారా? మరి రక్షణ పొందిన తర్వాత కూడా, దేవుని సన్నిధిలో స్థిరపడిన తర్వాత కూడా ఎందుకని దుర్మార్గులని మనల్ని దూషిస్తున్నారంటే, మనము మంచి వాళ్ళము కాక కనబడట్లేదేమో, మన బ్రతుకు మంచిగా కనబడట్లేదేమో, మనం నీతిగా వారికి కనబడట్లేదేమో. హల్లెలూయా. అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, నువ్వు భలే పరిచర్య చేస్తున్నావయ్యా, రోషంగా దేవుని అనేకమైనటువంటి దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలని కడుపు కట్టుకొని ఇంత పరిచర్య చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావయ్యా. కానీ మీ చర్చికి వస్తారు చూడయ్యా, మీ చర్చికి వస్తారు చూడు, వాళ్ళ నోరు నాయన తెరితే బాయే. ఏంటంట? నోరు తెరిస్తే అంటే ఇంక బాయే, అంటే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారయ్యా. ప్రారంభంలో ఆ వ్యక్తిని చూసినప్పుడు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నానయ్యా. ప్రారంభంలో ఆమె భక్తిని, ఆమె విశ్వాసాన్ని, ఆమె నడకను, ఆమె స్థితిని చూసినప్పుడు నేను కూడా రక్షణ పొందాలని చూసా. కొన్ని కారణాలను బట్టి ఆగిపోయానయ్యా. బట్ ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంటే ఆ వ్యక్తి జీవితం దుర్మార్గంగా మారిపోయిందయ్యా. దూషించకుండా ఎలా ఉంటారయ్యా? దూషించకుండా ఎలా? మనము దేవుని సన్నిధికి వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు? హల్లెలూయా. బాప్తీసం పొందక ముందేమో పొడిపాపి, బాప్తీసం పొందిన తర్వాత తడిపాపి, ఇక వ్యత్యాసం ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే, అప్పుడు ఎలాగో బ్రతికామో ఇప్పుడు అలాగే. అంటే నిన్ను చూసిన వారు, నీ బ్రతుకును చూసిన వారు, వీరు యెహోవా వలన దీవించబడ్డారు, వీరు యెహోవా వలన బట్టి బాగుపడ్డారు, దేవుని బట్టి వీరి క్రియలు సరిచేయబడ్డాయి, దేవుని బట్టి వీరి మాట సరిచేయబడింది, దేవుని బట్టి వీరి కుటుంబము కట్టబడింది అని ఎవరు చూసి చెప్పాలి, ఒప్పుకోవాలి? అన్యజనులు. ఇస్సాకుని ఎవరు ఒప్పుకుంటున్నారండి? అన్యులు కదా, శత్రువులు కదా, పగబట్టిన వారు కదా, తన నాశనాన్ని చూడాలని చూసిన వాళ్ళు కదా. మనం ఎలా ఉన్నాం? ఈ రోజున ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎలా కట్టబడుతున్నాడు, ఎలా తన బ్రతుకును చూసే వ్యక్తులకి ఎలా మలుచుకుంటున్నాడు, ఎలా మారుతుంది? దూషింపబడిన జనాంగంగా ఉండటానికి మనం పిలిచింది.
అవమానాస్పదముగా నిలిచి ఉన్న ప్రజలుగా మనము మార్చబట్టానిక ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా. పాడైపోయినటువంటి ప్రాకారాలను నేను కడతాను. అయితే కట్టబడినటువంటి ఆ ప్రాకారం మరలా వాళ్ళు చేతులారా వాళ్ళే కూల్చి వేసుకుంటారు. కోల్చబడినటువంటి ఆ ప్రాకారాన్ని చూసిన వ్యక్తులు, ఆ ద్రోవన పోయే వాళ్ళంతా, రే ఇది దేవుడు కట్టిన ప్రాకారం కదా, దేవుడు కట్టిన గోడ కదా, దేవుడు కట్టిన ఇల్లు కదా, మరెందుకు ఇప్పుడు ఇలా పడిపోయింది, మరెందుకు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది, మరెందుకు ఇప్పుడు ఇలా స్థితిలో ఈ దుర్గతమైనటువంటి దుస్థితిలో ఉంది అని అన్యజనులు చెప్పుకుంటారంట. ఎప్పుడు దేవుడు బ్రతుకును కట్టిన తర్వాత, బ్రతుకును మార్చిన తర్వాత మరలా వాళ్ళ చేతుల ద్వారా వారి బ్రతుకును ఏం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు దేవుడి నామానికి అవమానకరంగా ఉండాలా, లేకపోతే దేవుడి నామాన్ని తగ్గించే వ్యక్తిగా ఉండాలా? హల్లెలూయా. అంటే నువ్వు ఇలా బ్రతుకుతావని కాదు నిన్ను పిలిచింది. నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంటంటే, ఒకసారి ఆ మాట చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను చూసిన వారు పడిపోయిన నిన్ను నీ దేవుడు కట్టాడని, నిన్ను చూసిన వారు పడిపోయిన నీ కుటుంబాన్ని కట్టాడని, నిన్ను చూసిన వారు నీ బ్రతుకును నీ జీవితాన్ని నిన్ను కట్టాడని అనేకులు చెప్పుకునేటట్లుగా నిన్ను మలచాలని, నిలబెట్టాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోవటానికి గల కారణం ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళని చూసిన వారు దూషిస్తున్నారు, వాళ్ళని చూసిన వారు అవమానిస్తున్నారు, వాళ్ళని చూసిన వారు హేళన చేస్తున్నారు. ఇంతగా వీరు అలా మారిపోవటానికి గల కారణం ఏంటంటే, వారు బ్రతుకును అలాగూ కట్టుకోవటానికి వారి ప్రయత్నమే కదా. హల్లెలూయా. దేవుడికి అప్పగించుకున్న దాఖలాలు ఉన్నాయా? దేవుడు కడితే బాగుండు, నా బ్రతుకును మారిస్తే బాగుండు, దేవుడికి అప్పగించుకున్న అనుభవాలు నీ జీవితంలో లేవు కదా. నీ జ్ఞానాన్ని, నీ ఆలోచన ప్రదర్శించుకొని వారు అనేకులు దూషించే వ్యక్తులుగా మారిపోవటానికి కారణం ఏమంటే, ఇదిగో వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకును వాళ్ళు ఉద్దేశాను ప్రకారంగా కట్టుకున్నారు. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని నిన్ను ఎలా ఉంచాలనుకున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను దేవుడు నియమించుకుంది. ఈ అనుభవంలో నిన్ను కట్టాలని దేవుని ఆలోచన, ఈ అనుభవంలో దేవుడు నిన్ను స్థిరపరచాలని దేవుని ఆలోచన. నువ్వు ఇప్పుడు ఏమైపోతున్నావు? అపరిశుద్ధుడు అయిపోతావు. జీవితం శుద్ధీకరణ లేదు, జీవితంలో తలంపులను, జీవితంలో బ్రతుకును కట్టుకునే అవగాహన, ఆలోచన నీకు లేదు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచెను. హల్లెలూయా. ఎలాంటి పరిశుద్ధత అండి? ఎలాంటి పరిశుద్ధత? మందు ముందు పెట్టారు, మాంసం ముందు పెట్టారు. ఒక వ్యక్తికి తిని సంతృప్తి చెందే ఆహారం అంతా ముందుంది. పాపం చేయటానికి, లోకం అనుభవించటానికి అన్ని ద్వారాలు అనుకూలంగానే ఉన్నాయి. కానీ దేవుడు నన్ను పరిశుద్ధుడిగా ఉండుటానికి పిలిచాడు కాబట్టి, నేను అనేకులకి నిందాస్పదంగా దూషించబడిన వ్యక్తిగా, అవమానకరంగా, లేకపోతే నా బ్రతుకును చూసి హేళన చేసే వ్యక్తిగా నేను ఉండటానికి నా ప్రభు నన్ను పిలవలా. నేను పరిశుద్ధుడిగా ఉండటానికి నన్ను పిలిచాడు కాబట్టి నేను ఈ ఆహారాన్ని ముట్టుకోను. హల్లెలూయా. ఎవరి గురించి అంటున్నాడు? బబులోను దేశంలో దానియేలు గురించి చెప్తున్నాడు. నేను ఆ ఆహారాన్ని ఎంత పరిశుద్ధంగా బ్రతకపోతే, ఆయన చూసిన వ్యక్తులు రాజుకు సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, రాజు కాస్త గర్విష్టయి దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి అన్ని తీసుకెళ్ళి ఆ సామాగ్రిలో తను ద్రాక్షరసం త్రాగటం ప్రారంభించాడు. హల్లెలూయా. మందిరంలో ఉన్న వస్తువులన్నీ తన సొంత ప్రయోగాల కొరకు వాడుకోవటం ప్రారంభించాడు.
దేవుని వస్తువులు తన సొంత ప్రయోగాల కొరకు వాడుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి ఆ రాత్రి త్రాగి ఆ మైకంలో ఉన్నప్పుడు దేవుని స్వరము లేకపోతే దేవుని చేతి హస్తము ఒక రాత రాసింది, ఒక వాక్యం రాసింది తన ఎదుట. ఆ వాక్యము రాస్తున్నప్పుడు ఆ రాతను చూసినటువంటి అతడు తాగిందంతా దిగిపోయి ఇక భయం ప్రారంభమైంది. అమ్మో, ఇంత మహిమ కలిగిన హస్తము చేత రాయబడిన ఈ మాటలు ఏంటి? ఆ మాటల అర్థమేంటి? అవి నాకు మేలుకరమైనయా, హానికరమైనయా? ఆ మాటలు నాకు ఉపయోగకరమైనయా, ఉపయోగకరము లేనివా? ఆ మాటలు నా రాజ్యాన్ని కట్టేవా? ఆ మాటలు నా చేతిలో నుంచి నా రాజ్యాన్ని తీసివేసేవా? ఏంటి ఆ మాటలు అని భయం చేత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానవంతులందరిని పిలిచి, అరే బాబు, నాకు ఇలాంటిది కనపడింది, ఇలాంటి రాత, ఇలాంటి పదాలు, ఇలాంటి అంటే వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, బాబు మా వల్లే కాదు నాయన. హల్లెలూయా. ఏదో చెట్టు కింద దారాలు కట్టి కుంకం తెలి తప్ప అది దేవుడు అంటే ఇది దేవుడని సప్పట్లు కొట్టడానికి నేను ముందే ఉంటా. హల్లెలూయా. నల్ల దారం కట్టుకుంటేనే, ఎర్ర దారం కట్టుకుంటేనే, తెల్ల దారం కట్టుకుంటేనే బాగుపడతారంటే నేను చెబుతా బాగుపడతావరని. అమ్మో, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడయ్యా, ఆయన మాటలు వినటానికైనా చదవటానికైనా మా వల్ల కాదయ్యా అని ఆయన ఒక మాట అంటాడు. చదవండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. త్వరగా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధత దేవతల గల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి, ఇంకా చాలన్నా, ఏమని ఒప్పుకుంటున్నాడు? పరిశుద్ధల దేవతల ఆత్మ కలిగిన వాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు చిన్న స్థానంలో ఉన్న వ్యక్తిని చూడాలంటే సాధ్యపడిద్దండి? హల్లెలూయా. ఘనమైన స్థితిలో ఉన్న వ్యక్తి దానియేలును చూసి చెబుతున్నాడు, అతడు పరిశుద్ధతలో నిలబడిన వాడు, పరిశుద్ధుల దేవదూతల ఆత్మను జ్ఞానాన్ని పొందినవాడయ్యా. అంటే పరిశుద్ధత దేవతల ఆత్మను పొందినవాడు అంటే పరిశుద్ధుడే కదా. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటున్నాడు? శత్రువు దేశంలో బబులోను ప్రాంతంలో గొప్ప జ్ఞాన పండితులు ఒప్పుకుంటున్నారు. అబ్బా, అతని బ్రతుకు చాలా పరిశుద్ధమైందయ్యా, అతడు నీతి గలవాడు, అతడు మీ తండ్రి కాలంలో మీ తండ్రికి జ్ఞానాన్ని బోధించిన వాడు, మీ తండ్రికి ఆలోచన చెప్పినవాడు, మీ తండ్రి దేవుని ఎదుట ఎలా బ్రతకాలో పరిశుద్ధతను నేర్పించిన గొప్ప పరిశుద్ధుడు ఈ దానియేలు అండి. హల్లెలూయా. ఎలాంటి బ్రతుకండి? పరిశుద్ధులని చెప్పుకుంటే ఆ బ్రతికాడు దానియేలు. తన చుట్టూ ఉన్న వాళ్ళు తన క్షేమాన్ని, తన ఎదుగుదలను ఓరవలేక ఎలాగైనా వీడిని చంపేయాలని చూసి ఒక ఆలోచన చేశారు. హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి హల్లెలూయా. ఒక ఆలోచన చేశారు, అరే వీని చెరసాల్లో వేస్తేనో, లేదా సిలువ వేస్తేనో, లేదా వేరే వేరే కారణాలను బట్టి చేస్తేనో, అంటే సిలువ అంటే ఆ రోజుల్లో సర్వసాధారణం పొయ్యి కట్టేది, కాకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి సిలువగా మారింది. అప్పుడున్న ఎలాంటి ఈయన ఇలా హింసిస్తే అరే మనకి తృప్తి రాదు అంటలా, సైకోయిజం అంటలా. సైకోయిజం. భార్య ఒక ముద్దండి పెడితే భలే ఉందని చెప్పలేరు, కానీ యేసన్న గారు చెప్పినట్లుగా బయట చీపిరి కట్టతో ఆడు చేతులు ఏడబెడతాడు, చీపిరి ఏడబెడతాడు, దాంతో అటు ఇటు కొడితే అది ఉంటుందండి. ఈ మధ్య నేను బయటకు వెళ్తే ఏదన్నా తినాలని ఆకలేసినా కూడా కడుపు మార్చుకుని ఇంటికి వస్తున్నా. ఎందుకని? వాళ్ళు చేసే కొన్ని ప్రక్రియలు చూడలేక నేను తట్టుకోలేను నాయన. అర్థమైందా? సైకోయిజం అంటారు చూడు,
అలాంటి సైకో కలిగినటువంటి వ్యక్తులు దానియేలు మీద ఎలాంటి ఆలోచన చేశారంటే ఈయన ఎలాగైనా చంపాలి, అయితే ఈయన్ని మన చేతులకు మట్టి అంటకుండా రాజు చేతే చంపించాలి అన్నటువంటి ఆలోచన వేశారు. రాజు ఎలా చంపుతాడు? ఒక శాసనం తీసుకొద్దాం, రాజుకు తప్ప మరి ఎవ్వరికి మొక్కకూడదు, రాజుకు తప్ప మరి ఎవరిని కొనియాడకూడదు లేకపోతే అని ఆలోచన చేసి ఒక 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 చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం అంతా ప్రకటన చేశారు దండోరేసి. దానియేలు గోడు వినపడింది, ఎవ్వరు కూడా రాజుకు తప్ప మరొకరికి మొక్కకూడదు, ప్రార్థనలు చేయకూడదు, ఉపవాసాలు ఉండకూడదు అని చెబితే ఇక మనోడు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు యెరూషలేము తట్టు తన కిటీలు తెరిచి ప్రార్థన చేస్తూ తన ప్రజల కొరకు, తన కుటుంబం కొరకు, తన కొరకు కన్నీళ్లు విడిచే వ్యక్తి. అలాంటి అనుభవంలో దానియేలుని అడిగితే, దానియేలు నిన్ను చెరసాలు వేస్తారంటే, అయ్యా నా గొంతు కోసినా, హల్లెలూయా చెప్పండి, నా గొంతు కోసినా ఈ గొంతులో నుంచి యేసు నామ స్మరణ వినబడకుండా ఉండదో, యేసయ్యని స్మరిస్తూనే ఉంటుంది. నా చేతులు నరికి వేసిన యెరూషలేము వైపు నా మనసులో చేతులు ఎత్తుతూనే ఉంటా, నా మోకాలు నరికి వేసిన నా మనసులో మోకరించి నా ప్రభువుకి నేను ప్రార్థన చేస్తూనే ఉంటా అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి. ఇక ఏం చేశారు? మనోడి మీద నిఘా పెట్టారు, అందరిని వదిలేశారు, మనోడి మీద నిఘా పెట్టారు. హల్లెలూయా, మనోడు దొరికాడు. ఇంకేం చేయాలి? చెరసాలు అంటే అటు మామూలు చెరసాలు కాదండోయ్, సింహాలు. అప్పుడున్న కాలాలను బట్టి సింహాలని ఎలా చూస్తారంటే మినిమం ఒక వారం కానీ ఒక నెల కానీ ఫుడ్ పెట్టకుండా ఎవరైతే రాజద్రోహులుగా మార్చబడతారో, అంటే రాజ్యాంగానికి కానీ రాజుకు కానీ వ్యతిరేకంగా మార్చబడతారు. హల్లెలూయా. ప్రశ్నిస్తే అలాంటి అనుభవంలో ఉన్న వాళ్ళకి ఈ శిక్ష వేస్తారన్నమాట. ఎందుకంటే కఠినమైన ఉంటే. ఇప్పుడు ఏం చేశారు? ఆవురావురుని చూస్తున్నాయి సింహాలు. మంచి తందూరి చికెన్ దొరికింది, దానియేలుని వేసేసారు. హల్లెలూయా. కంగారు ఎవరికి ఉండాలి? మీరు చెప్పండి. దానియేలు కంగారు పడాలి, దానియేలు భయపడాలి. దానియేలు, దేవా ఇక నువ్వు ఉండవు, అసలు కళ్ళు తెరువు స్వామి, దిగిరా స్వామి, నా మొర ఆలకించు స్వామి, నా మొక్కుబడులు అందుకో అయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రశాంతంగా ఉన్నాడేమో, రాత్రి అంతా కూడా ఎవరైతే శాసనం పెట్టారో ఆయనకి నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టకుండా రాజభవనంలో అట్టు ఇట్టు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ పొద్దున్నే లేచి ఆయన పరిగెత్తుతూ ఆయన అంటాడు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించుతున్న దానియేలు అనగానే రాజు చిరంజీవగును గాక. నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను నిశ్చయముగా తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆ మాట విన్న తర్వాత ఎవరైతే రాజును పురికొలిపి ఆ శాసనాన్ని రాయించారో వాళ్ళని సింహాల బోన్లు అయితే వాళ్ళ పరిస్థితి ఎందుకు మీ అందరికి తెలుసుగా. ఎముకల్లో సున్నం కూడా లేదంట. ఏంటి? సున్నం కూడా కనపడకుండా పిప్పు చేశాయి. అంటే ఎలాగూ రాజు దృష్టికి దానియేలు బ్రతికితే దానియేలు గురించి అలాంటి మాట అంటాడండి. నీవు సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు నిశ్చయముగా నిన్ను కాపాడుతాడయ్యా. హల్లెలూయా. అలాంటి బ్రతుకు కదా దేవుడు కోరుకుంటుంది. అలాంటి అనుభవాలే షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో కూడా ఎదురైతే, వాళ్ళని అగ్నిగుండం లేస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత కుక్క వాసన చూసినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నారు. ఏందిరా నాయనా అంటే, మీ వెంట్రుకలైనా కాలేయా, మీ వస్త్రాలైనా కాలేయా అని వాసన చూస్తున్నారు. కాలేదు రాజా. అరే ఎలా సాధ్యమైంది అంటే, మా దేవుడు పరిశుద్ధుడండి, మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, మేము పరిశుద్ధంగా బ్రతికాము కాబట్టి మరణము మా పైన ఏలుబడి చెయ్యదో. ఏంటంట? పరిశుద్ధుల మీద మరణానికి అధికారం లేదు. ఎలాంటి మరణం అంటే అగ్నిగుండముల నుంచి తప్పించగలిగినటువంటి పరిశుద్ధత.
ఆ మాట రాజుకు చెప్పగా, అబ్బా మీ దేవుడు అంత గొప్పవాడు అది ఇది అని చెప్పి ఆయన ఆ మాటలు అంటూ ఉంటాడు. భలే హాస్యాస్పదంగా ఉంటాయి. ఒకసారి చదవండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఎవరంట? అక్కడేమో దానియేలు జీవితంలో శాసనం, దానియేలుని హతం చేయాలని, లేకపోతే దానియేలుని నాశనం చేయాలని శాసనం నియమించాడు రాజు. ఇక్కడ చదువమ్మా. మరలా శాసనం కా నుంచి రావాలి చదవమన్నప్పుడు. కాగా నేనొక శాసనాన్ని నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రెక్కు, మెషెక్కు, అబేద్నగో అనువారు దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పలుగా ఉండున నేను అంతటా రాజు షడ్రెక్కు, మెషెక్కు, అబేద్నగోయను వారిని ఏంటంట హెచ్చించెను. హల్లెలూయా. ఒక శాసనాన్ని రాశాడు. వీళ్ళ దేవుడు తప్ప భూమి మీద ఇంకా పై వచనాలు ఉంటాయి అనుకుంటా, 26, 25 లేకపోతే 27 ఆ వచనాలు చదవండి. వదిలేసిందా? అది అక్కడ కొట్టింది పప్పులో. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడు, గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఆరాధించే దేవుడు తప్ప ఇక ఏ దేవుడు కూడా ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా భాషలు మాట్లాడే దేశాలలో వీరు ఆరాధించే దేవుడే జీవము కలిగిన దేవుడు అనేటట్లుగా వాళ్ళు బ్రతికారండి. వందనాలన్న మళ్ళా గుర్తు చేశాను. అలా బ్రతికేటట్లుగా దేవుడు తోడయండి. అలాంటి శాసనాన్ని రాజు మార్చటం ఏంటండి? ఇదిగో మీ జాతి ఎంతమంది ఉందో చెప్పు, వాళ్ళకి పింఛన్లు కావాలా, చీరలు కావాలా, లేకపోతే ట్యాంకీలు కావాలా, రోడ్లు కావాలా, అంతవరకు నేను చేస్తా. మీ దేవుణ్ణి సమస్తము కొలవాలంటే సాధ్యము కాదు. మరి ఎలా సాధ్యపడింది ఆ రాజు అలా మార్చడానికంటే వాళ్ళ కన్నుల ఎదుట పరిశుద్ధుడైనటువంటి దేవుని గణపరుస్తూ పరిశుద్ధులుగా బ్రతికారు. హల్లెలూయా. అలాంటి సవాలే, అలాంటి అనుభవమే, అలాంటి ఆ మార్గమే ఈ రోజున మన ఎదుట వచ్చి నిలబడింది. మనం ఎలా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నామో నువ్వు తీర్మానంలోనికి దేవుని సన్నిధిలో రావాలి. సవాలు వచ్చి నీ దగ్గర చేస్తుంది. ఇస్సాకు శత్రువుల ఎదుట, దానియేలు రాజుల ఎదుట, షడ్రక్ మెషకు శాసనాలను మార్చగలిగినటువంటి పరిశుద్ధులుగా వారు కన్నుల ఎదుట ఎలా బ్రతికారో ఈ రోజు కొన్ని దగ్గరికి ఒక సవాలు వస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలంటే ఒక మాట చదవండి, ముగించేసుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు బాప్తిస్మం పొంది దేవుడే నమ్మదగిన జీవము కలిగిన దేవుడని, సమస్తమును కూడా నాకు మేలుకరంగా మార్చి నన్ను ఆయన రాజ్యములో చేర్చుకుంటాడని నమ్మి వెంబడిస్తున్నటువంటి నీ ఎదుటికి ఒక సవాలు వచ్చి నిలబడింది. ఏంట సవాలంటే, నిన్ను చూసిన వాళ్ళు వీరు దేవుని స్వరూపముగా మార్చబడ్డారు, వీరు దేవుని పోలికగా నడిపించబడుతున్నారు.
వీరు దేవుని ప్రేమ కలిగి ఉన్నారు, దేవుని గుణగణాలు కలిగి ఉన్నవారు, దేవుని సాత్వికాన్ని పొందుకున్నారు, దేవుని దీర్ఘశాంతాన్ని పొందుకున్నారు. దేవుడే వీళ్ళలాగా ఉన్నారని చెప్పుకోగలిగినటువంటి, ఒప్పుకోగలిగినటువంటి బ్రతుకు మనము సమాజం ఎదుట బ్రతుకుదుము గాక. అప్పుడు చెప్పాలండి, వీరు జీవము కలిగినటువంటి దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారండి. హల్లెలూయా. ఆయన పోలిక అంటే క్రీస్తు స్వరూపముగా మనం మార్చబడ్డప్పుడు ఆయన ప్రేమ తత్వం వస్తుంది, సహన గుణం వస్తుంది, క్షమించే తత్వం వస్తుంది, ఓర్చుకునే తత్వం వస్తుంది. ఇలాగూ నూతన వధువుమైనటువంటి సంఘమును మనమును గూర్చి అనేకులు చెప్పే అనుభవంలోనికి మనము బ్రతుకుదుము గాక. అలాంటి కృప మనందరి తలలపైకి దిగి వచ్చును గాక. మోకరించండి, తలలు వంచండి, తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.